గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 2024 కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా మనం సిలబస్ వారీగా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇలా సిలబస్ వారీగా కరెంట్ అఫైర్స్ అంశాలను ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్న కరెంట్ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం సబ్జెక్ట్తో లింక్ చేసుకుంటూ. ఈ యొక్క ప్రజెంట్ వీడియోలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్న ఇండియన్ ఎకానమీ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తే 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన వాటాలను విక్రయించబోతుందన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనం ఆ 4 బ్యాంకులేవి, ఆ 4 బ్యాంకుల్లో గవర్నమెంట్ వాటా ఎంతెంత ఉంది అన్న విషయాన్ని ముందుగా మనం పరిశీలిస్తే, సెప్టెంబర్ 2024 చివరి నాటికి ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా ఎలా ఉందంటే, ముందుగా సెంట్రల్ బ్యాంకులో గవర్నమెంట్ వాటా షేర్ అనేది 93% ఉందన్నమాట. 93% సెంట్రల్ బ్యాంక్. తర్వాత నెక్స్ట్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. దీంట్లో ప్రభుత్వ రంగ వాటా 96.4% అన్నమాట. తర్వాత యూకో బ్యాంక్, దీంట్లో 95.4% ప్రభుత్వ వాటాను కలిగి ఉందన్నమాట. అండ్ ఫోర్త్ బ్యాంక్ ఏంటంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అన్నమాట. ఈ బ్యాంక్లో 98.3% ప్రభుత్వ వాటాను కలిగి ఉందన్నమాట. సో ఈ 4 బ్యాంకుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే తన వాటాలను విక్రయించబోతుందన్నమాట. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో గవర్నమెంట్ కొంత వాటాను విక్రయించాలని భావిస్తోందన్నమాట. దీనికి గల కారణం ఏంటంటే, సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటా, ప్రజల వాటా కనీసం 25% పెంచేందుకు ఆయా బ్యాంకుల్లో గవర్నమెంటు కొంత వాటాను విక్రయించాల్సి ఉంటుందన్నమాట. క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేల్ మెథడ్లో ఈ యొక్క బ్యాంకుల్లో వాటాలను విక్రయించాలని గవర్నమెంట్ భావిస్తుందన్నమాట. అంటే ఏ ఏ బ్యాంకుల్లో ఎంతెంత వాటాను విక్రయించాలి అనేది అప్పుడున్న మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా బ్యాంకుల్లో ఎంతెంత వాటాను విక్రయించాలనేది అనే అంశాన్ని గవర్నమెంట్ అప్పటికప్పుడే డిసిషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే, స్టాక్ ఎక్స్చేంజీలో నమోదు చేసుకున్న కంపెనీల్లో ప్రజల వాటా అనేది కనీసం 25% దాకా ఉండాలి అనేది సెబీ యొక్క నిబంధన అన్నమాట. ఈ యొక్క రూల్ను ఫాలో కావడానికి ప్రభుత్వ రంగ సంస్థలకైతే ఒక స్పెసిఫిక్ డేట్ను సెబీ నిర్ధారించడం జరిగిందనమాట. ఆ డేట్ ఏంటంటే 2026 ఆగస్ట్ అన్నమాట. 2026 ఆగస్ట్ 2026 వరకు, అంటే అంతలోపు ఈ 25% వాటాను కలిగి ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ డేట్ను పొడిగిస్తారా లేక ఆగస్టు 2026 డేట్కే ఫిక్స్ చేస్తారా అనేది త్వరలో క్లారిటీ రావడం జరుగుతుందన్నమాట. సెబీనే ఈ అంశానికి సంబంధించి త్వరలో క్లారిటీ ఇస్తుందన్నమాట. దాన్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం జరగబోతున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క షేర్లు బాగా పెరుగుతున్నాయన్నమాట. షేర్ వాల్యూ బాగా పెరుగుతోందన్నమాట. రూపాయి మారక విలువ కనిష్టానికి పడిపోవడం జరిగిందనమాట. మన కరెంట్ ఎకానమీలో ఇంపార్టెంట్. ఎందుకు రూపాయి మారక విలువ ఆల్ టైమ్ రికార్డ్ కనిష్టానికి పడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏమున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే రికార్డు స్థాయిలో డాలర్తో కంపేర్ చేస్తే మన రూపాయి మారకపు విలువ కనిష్టానికి అంటే 84.51 పైసా కనిష్టానికి
పడిపోవడం జరిగిందనమాట. డాలర్ మారకంలో రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోవడం జరిగిందనమాట. దీనికి గల ముఖ్యమైన కారణాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం దాదాపుగా 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే 1000 రోజులను కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ సుదీర్ఘ యుద్ధం కారణంగా డాలర్కు చేసిన మేలు ఏంటంటే డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం జరిగిందనమాట. ఫలితంగా మన ఇండియన్ రూపీ పైన ఒత్తిడి ఇంపాక్ట్ పడడం జరిగిందనమాట. ఫలితంగా మన ఇండియన్ రూపీ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోవడం జరిగిందనమాట. ఇది మన ఇండియన్ రూపీకి మాత్రమేనంటే కాదనమాట. గ్లోబల్ కరెన్సీస్ అన్నిటికీ కూడా ఇదే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయన్నమాట. ఇండియా, చైనా, జపాన్, జర్మనీ ఇలా మొదలైన అనేక దేశాలు ఇదే ప్రాబ్లాన్నే ఫేస్ చేస్తున్నాయన్నమాట. అయితే దీంతోపాటు మరికొన్ని ముఖ్యమైన కారణాలను మనం ఒకసారి పరిశీలిస్తే, క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి ఈ ధరలలో అప్స్ అండ్ డౌన్స్ ఉండడం కారణంగా దాని ఇంపాక్ట్ విదేశీ పెట్టుబడులపైన పడడం జరిగిందనమాట. ఫలితంగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా కాస్త అప్స్ అండ్ డౌన్స్కి గురి కావడం జరుగుతుందన్నమాట. అంటే వీటిని ఎలా అర్థం చేసుకోవాలంటే చైన్ లింక్ అనమాట. ఒకదానికొకటి చైన్ లింక్ ఉంటుందన్నమాట. ఒక లింక్ను మనం టచ్ చేస్తే మిగతా అన్ని లింకులు దాని ఇంపాక్ట్కు గురి కావడం జరుగుతుందన్నమాట. వీటితో పాటుగా దేశీయ ఈక్విటీ మార్కెట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ కొనసాగుతూ ఉన్నాయన్నమాట. తరచూ అప్స్ అండ్ డౌన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ అన్ని ప్రభావాల కారణంగా ఇండియన్ రూపీ పైన ప్రభావాన్ని చూపించడంతో మన ఇండియన్ రూపీ అనేది ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోవడం జరిగిందనమాట. అయితే ఈ క్రైసిస్ను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుతుందన్నమాట. ఆ చర్యలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్బీఐ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనము ఆ చర్యల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కారణం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్నే మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ ఎకానమీ అప్డేట్స్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం 2024 రౌండప్లో భాగంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్న టాపిక్స్ని మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.